హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. రాజకీయ పార్టీ అంటే డైలీ సౌండ్లు రీసౌండ్లతో దద్దరిల్లిపోవాలి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కండువాల హడావిడితో పార్టీ కలకల్లాడిపోవాలి. నేతల డైలాగులతో మైకులు మోతెక్కిపోవాలి. అలాంటిది ఆ గులాబీ బ్రాంచ్ ఆఫీసులో అసలు సౌండ్ వినిపించట్లేదు, మనుషులు కనిపించట్లేదు. అధ్యక్షుడు ఆతాపాతా లేకుండా పోయాడు. మరో సీనియర్ నేత పక్క చూపులు చూస్తున్నారు. ఏపీలో విస్తరించిన గులాబీ కొమ్మ అసలు నీకేమైందమ్మా అంటున్నారు పొలిటికల్ పండిట్స్. బీఆర్ఎస్ ఏపీ శాఖ ఒకప్పుడు బాగా హల్చల్ చేసిన పేరు. హైదరాబాద్ వచ్చి కేసీఆర్ చేత కండువాలు కప్పించుకొని గుంటూరులో బీఆర్ఎస్ రాష్ట్ర శాఖను ఏర్పాటు చేశారు. తోట చంద్రశేఖర్ అధ్యక్షుడిగా ఏపీలో గులాబీ తోట గుబాలిస్తుందన్నారు. రావెల కిషోర్ బాబు లాంటి మాజీ మంత్రులు కూడా ఓహో గులాబీ బలా అంటూ రాజకీయ రాగాలు తీసి ఏపీ బీఆర్ఎస్ లో చేరారు. ఏపీలో వైసీపీ టీడీపీలకు తామే ప్రత్యామ్నాయం అన్నారు. అయితే బీఆర్ఎస్ ఏపీ శాఖ ఇప్పుడు ఏమైంది, ఎక్కడుంది? ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అసలు పొలిటికల్ సౌండ్ చేయకపోతే ఏమనుకోవాలి? ఏపీలో ప్రత్యామ్నాయం తామే అన్న నేతలు ఇప్పుడు ఎక్కడున్నారు? రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కనిపించట్లేదు, వినిపించట్లేదు. ఇక మరో నేత మాజీ మంత్రి రావెల రూట్ ఎటు? ఆయన తాజా కామెంట్లు దేనికి సంకేతం? ఆయన పక్క చూపులు చూస్తున్నారా? బీఆర్ఎస్ ఏపీ బ్రాంచ్ ఆఫీస్ ఇప్పుడు టోటల్ గా మూగనోము పట్టడంతో రావెల్ లాంటి నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఏపీలో ఎన్నికల వేడి పెరిగిపోయే కొద్దీ అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన కూటమి, షర్మిల రాకతో కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ ఇలా అన్ని పార్టీలకు ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. అయితే బీఆర్ఎస్ ఏపీ బ్రాంచ్ ఆఫీసులో మాత్రం చడీ చప్పుడు లేదు. ఈ నేపథ్యంలో రావెల చేసిన కామెంట్ల కాకతో పాటు రాజకీయ ఆసక్తిని కూడా రేపుతున్నాయి. ఆయన మొదట టీడీపీలో చేరి ఆ తర్వాత జనసేనకు వెళ్లారు. ఆ వెంటనే బీజేపీ కండువా కప్పుకొని చివరకు బీఆర్ఎస్ గూటికి చేరారు. తాజాగా చంద్రబాబు కంటే జగన్ పాలన బెటర్ అంటూ వ్యాఖ్యానించడంతో వైసీపీ వైపు రావెల అడుగులు పడుతున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ వర్గాలు. అంతేకాకుండా ఈ మధ్య వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో రావెల భేటీ అవ్వడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుందంటున్నారు. తాజాగా చంద్రబాబు మీద ఘాటు కామెంట్లు చేశారు రావెల. పెత్తందారీ వ్యవస్థ మీద నమ్మకం ఉన్న వ్యక్తి చంద్రబాబు అంటూ ఆయన ఆరోపణలు చేశారు. అదే జగన్ సర్కార్ పేదల పక్షాన నిలబడే ప్రభుత్వం అంటూ ప్రశంసలు కురిపించారు రావెల. పథకాలను నేరుగా పేదలకు అందించే మోడల్ జగన్ది అంటూ పొగిడారు. చంద్రబాబు చేసే అభివృద్ధి వల్ల ఒక వర్గం మాత్రమే లబ్ధి పొందుతుందన్నారు రావెల. అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందవన్నారు ఆయన. చంద్రబాబు అవలంబించేది తప్పుడు విధానమని, సంక్షేమ పథకాలను నేరుగా పేదలకు అందించడం ద్వారా సమాజ నిర్మాణానికి జగన్ శ్రీకారం చుట్టారన్నారు రావెల. అంబేద్కర్ బాటలో జగన్ నడుస్తున్నారని ప్రశంసించారు. ఈ మాటలు చూస్తుంటే రావెల త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందంటున్నారు రాజకీయ వర్గాలు. ఇప్పటికే బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ టోటల్ సైలెంట్ అయిపోయారు. జనానికి కాస్తో కూస్తో తెలిసిన రావెల కూడా పార్టీ మారితే గులాబీ పార్టీ ఏపీ బ్రాంచ్ ఆఫీసులో పరిస్థితి ఏమవుతుందంటున్నారు జనం.